మహాకృపను బట్టి దేవుని దాన్ని బట్టి ఉదయకాల సమయంలో మరొకసారి మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని కొందనాలు, మీ అందరికి కొందనాలు. ముందు ఎపిసోడ్లో మనం వాక్యం విని నీ రియాక్షన్ ఎలా ఉంది, దాన్ని బట్టి నీ ఆశీర్వాదం లేక నీ దీవెన ఆధారపడి ఉందనే అంశాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు వాక్యం వింటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మనం చదువుతాం. ఈ మాట శ్రద్ధగా విని ఎడల దేవుని మాట అన్నా, దేవుని వాక్యం అన్నా, దేవుని స్వరం అన్న ఒకటే, దేవుని గురించి అన్నా వాక్యమే. కాబట్టి వాక్యము వింటే, దినాల్లో వాక్యము వింటే కలిగే లాభాలేంటో తెలియక, ప్రయోజనమేంటో తెలియక, వాక్యం వినడానికి ఆసక్తి తగ్గిపోయిన దినాల్లో మనం ఉన్నాం. వాక్యం వింటే ఏమి కలుగుద్దో మీకు తెలియచేస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 తెస్సలోనిక పత్రిక 4:18 ఇలా ఉంది. ఈ మాటల చేత అనగా దేవుని వాక్యము చేత ఒకరిని ఒకడు ఆదరించుకొనుడి. నీ జీవితంలో కృంగిపోయి, ధైర్యం కోల్పోయి, బలహీనుడు అయిపోయి, ఆదరణ లేక కొట్టబడుతూ ఉన్న సందర్భాల్లో నువ్వు మనసు నిలుపుకొని ఏకాగ్రతగా దేవుని వాక్యాన్ని వినగలిగితే, దేవుని వాక్యము ద్వారా నీకు దొరికేది ఆదరణ. ఏ మనిషిని మాట మనుషులను ఆదరించాలో, ఆదరిస్తుందో, ఆదరించలేదో అంత దేవుని మాట మాత్రం ఆదరించగలదు. దేవుని వాక్యమే మనుషులను ఆదరించేది, దేవుని వాక్యమే మనుషులను బలపరిచేది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటే ఆదరణ దొరుకుద్ది నీకు. లోకంలో ఎక్కడ నీకు ఆదరణ దొరకపోయినా దేవుని మాట వింటే ఆదరింపబడతావు. రెండవది, దేవుని వాక్యం అంటే ధైర్యం వస్తుంది. 1 సమూయేలు 36లో ఉంది. 1 సమూయేలు 36లో దేవుని బట్టట దావీదు ధైర్యం తెచ్చుకున్నాడట. అప్పటికే శత్రువు బలవంతుడు, భార్య బిడ్డలను ఎత్తుకెళ్ళిపోయి ధైర్యం కోల్పోయి, ఓ పక్క సౌలు చేత తరంబడుతూ, మరో పక్క ఆయన ఉన్న వాళ్ళని శత్రువులు ఎత్తుకెళ్ళిపోయి ఏమి చెయ్యాలో, ఏమి పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో, ధైర్యం చెప్పడానికి పక్కన ఎవరు లేని పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో దావీదు సాక్ష్యం చెప్తున్నాడు, నిన్ను బట్టి నాకు ధైర్యం దొరికింది నాయన అని. దేవుని బట్టి అంటే దేవుని వాక్యమే దేవుడు. అంటే వాక్యము వింటే నీకు ధైర్యం కలుగుద్ది. వాక్యం వింటే ఆదరణ దొరుకుద్ది. వాక్యం వింటే ధైర్యం దొరుకుద్ది. మూడోది, వాక్యం వింటే మన జీవితాలు సరిచేయబడతాయి. వాక్యం వింటే, వాక్యం విని తర్వాత నీ జీవితం ఎలా ఉంటుందంటే, వాష్రూమ్లో తలంటు స్నానం, వేడి నీళ్ళు, అలిసిపోయిన తర్వాత, మురికి అయిపోయిన తర్వాత వేడి నీళ్ళు స్నానం చేసి ఫ్రెష్గా వస్తే ఎంత ఫ్రెష్ అవుతామో అలా ఫ్రెష్గా ఉంటుంది ఆత్మ. వాక్యం వింటే సరిచేయబడతాం మనం. లేకపోతే నీ తప్పు నీకు తెలియదు, నీ పాపం నీకు తెలియదు, నీ అవిధేయత నీకు తెలియదు. ఒకని మార్గము వారి దృష్టికి యథార్థంగా కనబడుతుంది, అయినా తుదకు మరణములకు నడిపిస్తుందని సామెతలు 16:25లో ఉంది కదా. అంచేత నీ తప్పు ఏంటో, నీ పాపం ఏంటో, నువ్వు ఎక్కడ పడిపోయావో నువ్వు గుర్తించాలంటే వాక్యం వినాలి. నీ జీవితంలో నిన్ను దేవుడు లేపాలన్నా, తేల్చాలన్నా నువ్వు ఎక్కడ పడిపోయావో తెలియాలి. ఎలీషా శిష్యులు ఆ గొడ్డలి నీటిలో పడేశారు. ఎలీషా వాళ్ళని ఏమడిగాడంటే, ఆ గొడ్డలు ఎక్కడ పడేశారు చూపించండి అన్నారు. అలాగే నీ జీవితంలో ఏ విషయంలో పడిపోయావో, ఎక్కడ తప్పిపోయావో, ఏ పాపం నీలో ప్రవేశించిందో నీకు తెలియాలి అంటే వాక్యం వినాలి. వాక్యం వింటే నీ జీవితం సరి చేసుకుంటావు. దేవుని బిడ్డలారా, మొదటిది వాక్యం వింటే ఆదరింపబడతావు. రెండవది వాక్యం వింటే ధైర్యం వస్తుంది. మూడవది వాక్యం వింటే సరి చేయబడతావు. నాలుగవది వాక్యం వింటే సంతోషిస్తావు. నెహెమ్యా గ్రంథం 8:17లో ఉంది. 8వ అధ్యాయం అంతా చదివితే మందిర నిర్మాణం అయిన తర్వాత ఎజ్రా ధర్మశాస్త్రాన్ని వాళ్ళందరికీ బోధిస్తూ, దేవుని కార్యాలు వివరిస్తూ, దేవుడు కట్టడం వివరిస్తూ జరిగిస్తున్నప్పుడు, ఆ వాక్యం విన్నప్పుడు, దేవుని గురించి తెలుసుకున్నప్పుడు ప్రజలు సంతోషపడ్డారట. దేవుడు ఇలాంటి కార్యాలు నా పట్ల చేశాడా, దేవుడు ఇంత ఉన్నతమైన కార్యాలు మన పట్ల చేశాడా, నాకెంత సహాయం చేశాడా. 1 సమూయేలు 7వ అధ్యాయంలో మనం చదివితే దేవుడు సహాయం చేస్తూ వస్తేనే యుద్ధాల్లో గెలిచారు ఇశ్రాయేలు. కానీ అది మర్చిపోయారు. సమూయేలు ఒక రాయి పాతి ఎబెనెజర్ అని పేరు పెట్టి, ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడని చెప్పినట్టుగా దేవుడు మన పట్ల చేసే కార్యాలు మనకు తెలియాలంటే వాక్యం వినాలి. అప్పుడు దేవుని కార్యాలు బట్టి మనకు సంతోషం కలుగుద్ది. 5వది చెప్తున్నాను, వాక్యం వింటే నెమ్మది కలుగుద్ది. ఆందోళన, మనుషులు మనల్ని నిందించిన నిందలు బట్టి, మనుషులు మన మీద వేసిన మనల్ని పెట్టిన బాధలు బట్టి,
మనకున్న పరిస్థితులు బట్టి ఆందోళన, వేదన, దుఃఖంతో ఉండగా నువ్వు దేవుని వాక్యాన్ని వినగలిగితే వాక్యము నీకు నెమ్మదినిస్తుంది. 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట చదువుతాం. వాక్యము వింటే నెమ్మది. దేవుని వాక్యాన్ని వినగలిగితే నెమ్మది కలుగుద్ది నీకు. ఇవన్నీ బజార్లో దొరికేవి కాదండి, డబ్బులిట్టే కొనుక్కునేవి కాదండి, కిరాణా కొట్లు అమ్మరండి, బట్టల షాపులు అమ్మరండి. ఇది దేవుని వాక్యం వినుడి ద్వారా నీకు కలుగుద్ది. 5వది నెమ్మది. 6వది వాక్యం వింటే ఓదార్చబడతావు. నిన్ను ఓదార్చేవారు లేక, నిన్ను సముదాయించేవారు లేక, నీ పక్క నిలబడేవారు ఎవరు లేక నువ్వు కృంగిపోతున్నావేమో. నీ జీవితంలో, మందిరంలో, మీటింగుల్లో, యూట్యూబ్లో లేకపోతే టీవీలో నువ్వు వాక్యం వింటే ఆ మాటలు నిన్ను దేవుని బిడ్డలారా ఓదారుస్తాయి. దేవుని మాటలు నిన్ను ఓదారుస్తాయి. నేను ముగిస్తున్నాను మరొక మాట చెప్పి. 6వది దేవుని వాక్యం వింటే ఓదార్పు. 7వది వాక్యం వింటే తెలివి లేని వారికి మేలైన తెలివితేటలు, ప్రయోజనకరమైన తెలివితేటలు దేవుడిస్తాడు. 119వ కీర్తన 130వ వచనంలో ఇలా ఉంది. ఏమన్నా చెప్పనా? వాక్యము వింటే తెలివి లేని వారికి తెలివి కలుగుద్ది. కాబట్టి నేను ముగింపులో చెప్తున్న మాట, దేవుని వాక్యము వింటే ఆదరణ దొరుకుద్ది, వాక్యము వింటే ధైర్యం దొరుకుద్ది, వాక్యము వింటే సరిచేయబడతావు, వాక్యం వింటే సంతోషం, వాక్యం వింటే నెమ్మది, వాక్యం వింటే ఓదార్పు. ఓదార్పు అనే మాట 119వ కీర్తన 52వ వచనంలో ఉంది. వాక్యం వింటే తెలివితేటలు 119వ కీర్తన 130వ వచనం. వాక్యం వినండి, ఈ మేలులు పొందండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.